వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. డిఆర్డిఓ సెప్టెంబర్ 11, 2025 రిక్రూట్మెంట్ సంబంధించి మనకు అఫీషియల్ సిలబస్ రావడం జరిగింది. సో మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఎస్టీఏబి అండ్ టెక్నీషియన్ ఏకి సంబంధించి పార్ట్ 2, ఓకేనా. సో టైప్ 2 లోని పార్ట్ 2 డొమైన్ నాలెడ్జ్ సంబంధించి అఫీషియల్ సిలబస్ రావడం జరిగింది. సో మీకు ఈ వీడియోలో ఎవరైతే డిప్లొమా క్యాండిడేట్స్ ఉన్నాయో వేరియస్ డిసిప్లైన్స్, అదేవిధంగా బీఎస్సీ డిగ్రీ వేరియస్ డిసిప్లైన్స్, వాళ్ళకి సంబంధించిన పూర్తి సిలబస్ డిస్కస్ చేద్దాం. టైర్ 2 పార్ట్ 2. అదేవిధంగా సో మన టెక్నీషియన్ ఏకి సంబంధించిన ఐటీఐ స్టూడెంట్స్ ఉంటారు కదా, సో మీ ఐటీఐ స్టూడెంట్స్ సంబంధించి సో వేరియస్ ట్రేడ్స్ సంబంధించిన టైర్ 2 పార్ట్ 2 పూర్తి టెక్నికల్ సిలబస్ చూడడానికి ప్రయత్నం చేద్దాం, ఓకేనా. రైట్. సో మనం ఆల్రెడీ లాంచ్ చేసినాము. సో డిఆర్డిఓ సెప్టెంబర్ టెక్నీషియన్ ఏ కంప్లీట్ టైర్ 1 సెలక్షన్ బ్యాచ్ అనేది ఉంది. ఇందులో మీకు ఫ్రీ టెస్ట్ కూడా వస్తుంది. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఆల్రెడీ మనం నిన్న క్రితం వీడియో డిస్కస్ చేసినాము. సైన్స్ అండ్ జనరల్ ఇంగ్లీష్, క్వాంట్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ మ్యాథ్స్ అని కూడా అంటారు, అండ్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, ఓకేనా. సో ఓవరాల్ గా మీకు ఇందులో నుంచి 150 క్వశ్చన్స్ పడుతున్నాయి. సో మీకు 120 మినిట్స్ టైం ఉంది. దీంట్లో మీకు ఆల్రెడీ చెప్పిన నేను వీడియోలో మీరు చూడండి, ఆ వీడియో లింక్ అనేది ఛానల్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వేరియస్ చాలా చేంజెస్, ఎగ్జామినేషన్ సంబంధించిన చాలా చేంజెస్ ఉన్నాయి రిగార్డింగ్ టు క్వాలిఫికేషన్. పాత నోటిఫికేషన్ లో బీఎస్సీ డిగ్రీస్ ని కొన్ని పోస్టులకి అలౌ చేస్తున్నారు, బట్ ఈ టైం వాళ్ళని తీసేస్తున్నారు, కేవలం డిప్లొమా వాళ్ళకే ఇచ్చినారు. సో దాని గురించి సంబంధించిన వీడియో నేను చేసినాము, చూడడానికి ప్రయత్నం చేయండి. ఎవరికైనా క్వాలిఫికేషన్ లో ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు ఆ వీడియో చూసి మీరు క్లారిటీకి రావచ్చు, ఓకేనా. రైట్. సో ఇందులో మీకు సెక్షన్ వైజ్ ఉంటుంది ఎగ్జామ్, చాలా చెప్పినాము. సెక్షన్ వైజ్ ఉంటుంది విత్ సెక్షనల్ టైం లిమిట్ కూడా ఉంటుంది, ఓకేనా. సో మీకు ఒక సెక్షన్ కొంత టైం వరకే మీకు ఓపెన్ అవుతుంది. ఆ సెక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ ఓపెన్ అవుతుంది, ఇది టైర్ 1 సంబంధించి. సో ఓవరాల్ గా అబ్జర్వ్ చేస్తే టైర్ 1 లో మీకు 5 సెక్షన్స్ ఉంటున్నాయి, ఓకేనా. జాగ్రత్త, ఓకే. రైట్. సో అదేవిధంగా మీకు ఇందులో టెక్నీషియన్ డిప్లొమా ఎస్టీఏబి కూడా లాంచ్ అయింది. సో ఇందులో మీకు ఫ్రీ టెస్టెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో పూర్తి సిలబస్ కూడా కంప్లీట్ చేస్తాము, సో ఇన్ టైంలో, ఓకేనా. రైట్. సో ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే మన యాప్ ఉంటుంది గూగుల్ ప్లే స్టోర్ లో, ఇలా ఇన్స్టాల్ చేసుకొని ఇలా రిజిస్టర్ అయితే మీకు ఆల్ కోర్సెస్ ఐకాన్ లో వెళ్తే కనబడుతుంది, ఓకేనా. రైట్. సో మీకు ఇప్పుడు అఫీషియల్ సిలబస్ సంబంధించిన పూర్తి అప్డేట్ నేను ఇస్తాను, ఓకే. అండ్ ఎలా అప్లై చేసుకోవాలి అది కూడా చూద్దాం, ఓకేనా. సో డీటెయిల్ సిలబస్ ఫర్ ఎస్టీఏబి టైర్ 2 పార్ట్ 2 సిబిటి, ఓకే. రైట్. సో మనకు తెలుసు కదా, సో టైర్ 2 లో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 1 అనేది పర్సనాలిటీ టెస్ట్. చాలా మంది అడుగుతున్నారు, పర్సనాలిటీ టెస్ట్ ఇస్ వెరీ సింపుల్, ఆల్మోస్ట్ అందరు క్వాలిఫై అవుతారు, దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఓకేనా. దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు, ఓకే. రైట్. సో ఇఫ్ యూ కన్సిడర్ ద డిసిప్లిన్ ఆఫ్ ఆటోమొబైల్, సాలిడ్ మెకానిక్స్, మెకానిక్ డిజైన్, ఫ్లూయిడ్ అండ్ థర్మల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ and automobile engineering part 2. next industrial and production engineering, so drawing and modeling and relevant topics from the subject, okay na. ఇది దీని సిలబస్. నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్ చూసినట్లయితే సో అప్లైడ్ మ్యాథమెటిక్స్ కూడా ఉంది, కొన్నిటికి మ్యాథ్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు, ఓకేనా. సో మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎనర్జీ బ్యాలెన్స్, కెమికల్ ఇంజనీరింగ్, థర్మోడైనమిక్స్, కెమికల్ టెక్నాలజీ, కెమికల్ రియాక్షన్ ఇంజనీరింగ్ అండ్ ప్రాసెస్ ప్లాంట్ అట్లిటీస్, హీట్ ట్రాన్స్ఫర్, ఫ్లూయిడ్ మెకానిక్స్, మాస్ ట్రాన్స్ఫర్ ఆపరేషన్స్, మెటీరియల్ సైన్స్, process control and instrumentation, process equipment design and relevant topic from the subject of your chemical engineering, okay. Right. So when coming to same chemistry, this is BSc chemistry. ఇది ఎవరికంటే BSc chemistry వాళ్ళకి చెప్తున్నాను, ఇది BSc chemistry వాళ్ళకి. టెక్నికల్ డిస్కస్ చేద్దాం, డోంట్ వరీ. సో దిస్ ఇస్ కెమిస్ట్రీ BSc. సో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇస్తున్నారు, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ యాజ్ వెల్ as ఆర్గానిక్, ఓకేనా. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ, general chemistry and relevant topic from the your chemistry, okay. Right. Next coming to civil engineering diploma, so RCC design, steel design, concrete technology and construction material, building construction, structural mechanics, transportation engineering, surveying, RS and GIS. next quantity surveying, geotechnical engineering, hydraulics, water resources engineering, environmental studies, public health engineering and construction management and relevant topics from the your civil engineering. నెక్స్ట్ వెన్ కమింగ్ టు కంప్యూటర్ సైన్స్, సో చాలా మంది మనకు కామెంట్ రూపంలో అడుగుతున్నారు, సో ఆ క్వెరీ కూడా క్లియర్ చేస్తాను. సో డిఆర్డిఓ సెప్టెంబర్ 10 లో అంటే 2022 నోటిఫికేషన్ అబ్జర్వ్ చేస్తే సో కంప్యూటర్ సైన్స్ డిసిప్లిన్ కి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కూడా అలో చేస్తున్నారు, బట్ నౌ కేవలం డిప్లొమా వాళ్ళకి మాత్రమే ఈసారి కంప్యూటర్ సైన్స్ కి కేవలం డిప్లొమా వాళ్ళనే కన్సిడర్ చేస్తున్నారు. సో మళ్ళీ చెప్తున్నాను, కేవలం డిప్లొమా వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి డిప్లొమాతో పాటు బీటెక్ అండ్ ఇంకా ఎనీ హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు, అక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. బట్ ఈక్యూఆర్, ఓకేనా. సో దట్ ఈస్
ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే రైట్. సో కంప్యూటర్ సైన్స్ కి ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ ఐటీ, ఇంట్రడక్షన్ టు సి ప్రోగ్రామింగ్, పైథాన్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథం, database DBMS and database management system and SQL queries, operating systems and software engineering, computer system organizations and computer networks. ఇందులోంచి బాగా క్వశ్చన్స్ వస్తాయి. వెబ్ టెక్నాలజీస్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ దట్ ఈస్ OOPS, జావా. నెక్స్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఓకే సో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో కొంచెం లైట్ క్వశ్చన్స్ పడతాయి ఫర్ కంప్యూటర్ సైన్స్. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ స్విచింగ్ థియరీ. ఓకే అండ్ లాజికల్ డివైసెస్ అండ్ రిలవెంట్ టాపిక్స్ ఆన్ ద సబ్జెక్ట్. దట్ మీన్స్ ఇక్కడ మీకు ఒకటి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనే సబ్జెక్ట్స్ మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. టైప్ పార్ట్ టెక్నికల్. ఓకే వెన్ కమింగ్ టు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో కొంచెం ఉంది, కొంచెం చూపిస్తాను, టెన్షన్ ఏం లేదు. సో ఫర్ ట్రిపుల్ ఎలక్ట్రికల్ మెషిన్, జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అనాలిసిస్, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ అండ్ ఈడిసి. సో డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఎంపీఎంసీ కూడా ఉంది, మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్ కూడా ఉంది, అండ్ కంట్రోల్స్ తెలుసు కదా. సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా ఉంది, మెజర్మెంట్స్ కూడా ఉంది, అండ్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్. నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెటీరియల్స్. సో ఇంజనీరింగ్ మెటీరియల్స్. ఓకే నెక్స్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ రిపేర్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అండ్ అడ్వాన్స్ టాపిక్స్ ఇన్ ద రిలవెంట్ టాపిక్ ఫ్రమ్ ద సబ్జెక్ట్స్. ఓకేనా రైట్. సో ఇందులో నుంచి కూడా మీకు ఇలాంటి క్వశ్చన్స్ పడతాయి. నెక్స్ట్ సెషన్ లో మనకు ట్రిపుల్ కి సంబంధించిన వెయిటేజ్ టాపిక్స్ అనేది మీకు రాజేంద్ర సార్ చెప్తారు. అది వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి సో సేమ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెటీరియల్స్, సో ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ మెన్షన్ చేశారు. దట్ ఈస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఓకే రైట్. ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్, సో ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్, ఎలక్ట్రికల్ మెషిన్స్, పవర్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, కంట్రోల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రో ప్రాసెసర్. ఓకే అండ్ ఇంకా వన్ మోర్ పార్ట్ ఉంది, ఒక్క నిమిషం. అండ్ 11 టాపిక్స్ ఆన్ ద యువర్ ఎలక్ట్రికల్ కోడ్. ఓకే నెక్స్ట్ వెన్ కమింగ్ టు ఈసీఈ, ఇది ఈసీ వాళ్ళకండి. ఓకే yes when coming to EC, okay, electronics and communication or telecommunication. So applied mathematics. Okay so అక్కడ మీకు ఆటోమొబైల్ వాళ్ళ కూడా ఉంది, mathematics and electronics components devices. So RF and microwave engineering, okay, radio frequency and microwave engineering, digital electronics and EDC, circuits and microprocessor and microcontroller. Okay so instrumentation and measurements, C programming. Okay C programming and wireless and mobile communication. Okay so wireless and mobile communication systems, control system, optical fiber and satellite communication. Okay na right. so idantha optical fiber and satellite communication idantha meeku advanced communication system lo vastadi. already mana paata video lo advanced communication system kuda undi anlo cheppinamu. so ikkada meeku reflect ayindi. okay clear. next analog and digital communication, okay and embedded. okay embedded system. సో అడిషనల్ గా ఈసీ వాళ్ళకైతే సి ప్రోగ్రామింగ్ ఉంది అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ ఉంది. ఓకేనా సి ప్రోగ్రామింగ్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే నెక్స్ట్ సో జియాలజీ ఈ సిలబస్ లో చూసుకోండి, జియాలజీ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఓకేనా సో పూర్తి ఈ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసినాము. సో మీరు అక్కడ లింక్ ద్వారా జాయిన్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ సో లైబ్రరీ సైన్స్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్, ఐసిటి ఫండమెంటల్స్, సో ఇన్ఫర్మేషన్ సోర్సెస్, నాలెడ్జ్ ఆర్గనైజేషన్ and management of library and information system. so information products services, ICT libraries, ethics and relevant topics from your library science. next BSc mathematics. okay so algebra, linear algebra, vector analysis and calculus and real analysis and complex analysis, differential equations, so numerical methods, stats, probability theory and coordinate geometry, operation research and basics of computer programming and relevant topics from the subject. ఓకేనా సో బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేసినాను. అది ఆల్మోస్ట్ విచ్ ఈస్ రిలేటెడ్ టు సి ప్రోగ్రామింగ్. ఓకే రైట్. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్, సో అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ డ్రాయింగ్, CAD CAM, సాలిడ్ మెకానిక్స్, హైడ్రాలిక్ మెషిన్స్, థర్మల్ హీట్ ట్రాన్స్ఫర్, రిఫ్రిజిరేషన్ అండ్ కండిషనింగ్, IC ఇంజిన్స్ and engineering materials and production engineering and relevant topics from your mechanical engineering. okay so this is metallurgy and physics. BSc physics aithe mechanics, wave optics, electricity and magnetism, heat and thermodynamics, modern physics, solid state physics, that is solid state devices guరించి మాట్లాడతారు ఇక్కడ. so electronics and mathematical physics and relevant topics from your physics BSc. okay this psychology కూడా syllabus mention చేసినాను చూసుకోండి. okay next when coming to technician A, సో బుక్ బైండర్ వాళ్ళకైతే ఈ సిలబస్ ఉంది. ఓకేనా ఒకసారి పాస్ చేసుకొని చూసుకోండి. అండ్ కార్పెంటర్ వాళ్ళు కూడా ఈ సిలబస్ చూడండి ఒకసారి.
నెక్స్ట్ ఐటీఐ సిఎన్సి ఆపరేటర్ వాళ్ళకి సిలబస్ ఉంది చూడండి. అండ్ కోపా, సో ఐటీఐ కోపా వాళ్ళు కూడా సో మాక్సిమం మీకు ఎంఎస్ ఆఫీస్ గురించి, పవర్ పాయింట్ గురించి, సో కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ వేరియస్ ఆపరేషన్ సాఫ్ట్వేర్స్ గురించి ఉంటుంది. ఓకే రైట్. సో సివిల్ డ్రాఫ్ట్స్మన్, సో దిస్ ఇస్ వేరియస్ సిలబస్. అండ్ వెన్ కమింగ్ టు ఎలక్ట్రీషియన్, ఓకేనా. సో మనం ఆల్రెడీ నిన్న వీడియోలో ఎలక్ట్రీషియన్ సంబంధించిన వీడియో కూడా సిలబస్ లో మెన్షన్ చేసినాము. ఓకే, సో బేసిక్స్ అండ్ ఫ్యూజ్ అండ్ రిలేస్, సెల్స్ అండ్ బ్యాటరీస్, సో ఏఎల్పి లో కూడా ఉంది సిలబస్. సో మెషిన్స్ అండ్ మోటార్స్, ఓకే, అండ్ ఏసీ అండ్ ట్రాన్స్ఫార్మర్స్, వైరింగ్ అండ్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఓకే, లైటింగ్ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్స్, ఓకే. నెక్స్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ జనరేషన్ అండ్ ట్రాన్స్మిషన్, ఓకే, అండ్ డిస్ట్రిబ్యూషన్, ఓకే, అండ్ రిలవెంట్ టాపిక్స్ ఫ్రమ్ యువర్ ఎలక్ట్రీషియన్. ఓకేనా. సో టెన్షన్ ఏం లేదు, మనము ఆల్రెడీ ఏఎల్పి కూడా చెప్పినాము. సో మాక్సిమం అలా సిలబస్ అలాగే ఉంది, టెన్షన్ ఏం లేదు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్, వెన్ కమింగ్ టు ఐటీఐ ఎలక్ట్రానిక్స్, మనం ఎలక్ట్రానిక్ మెకానిక్ అంటాము చూడండి. బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మెకానిక్, సో ఎలక్ట్రికల్ ఫండమెంటల్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్, ఆప్టో ఎలక్ట్రానిక్స్, ఓకే. సో మీకు ఇక్కడ ఆప్టో ఎలక్ట్రానిక్స్ అండ్ సెన్సార్స్ అండ్ ట్రాన్స్డ్యూసర్స్ అండ్ యాంప్లిఫైయర్స్ అండ్ కమ్యూనికేషన్ ఆసిలేటర్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎల్ఈడీస్, సోలార్ పవర్ జనరేషన్, సోలార్ పవర్ సంబంధించింది కూడా ఉంది, అండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఓకే, అండ్ రిలేవెంట్ టాపిక్స్ ఫ్రమ్ యువర్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్. ఓకే, దిస్ ఇస్ ఫిటర్ సిలబస్. ఓకేనా రైట్. సో ఇది మెకానిక్ అండ్ ఆప్టికల్ ఫోటోగ్రాఫర్, షీట్ మెటల్ వర్కర్, సర్వే, టర్నింగ్, ఓకే. సో ఎవ్రీథింగ్ మనం ఇక్కడ చూడొచ్చు వెల్డర్ సిలబస్. ఓకే, సో దిస్ ఇస్ కంప్లీట్ సిలబస్. నెక్స్ట్ వీడియోలో we will try to give topic wise, ఓకే, వెయిటేజ్ ఏవి ఎక్కువగా ఫోకస్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ నుంచి ఏ ఏరియా నుంచి ఎక్కువ పడతాయి, బోత్ డిప్లొమా అండ్ యాజ్ వెల్ as ఐటీఐ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో నెక్స్ట్ వీడియో రాబోతుంది. సో ఎలా అప్లై చేసుకోవాలి అది కూడా చూపిస్తాను. ఓకే, సో ఎలా అప్లై చేసుకోవాలని చూపిస్తాను. మీరు డిఆర్డిఓ వెబ్సైట్ లోకి వెళ్ళాలి. డిఆర్డిఓ వెబ్సైట్కి వెళ్ళి హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ స్క్రోల్ అప్ చేయండి. ఇక్కడ మీకు కనబడుతుంది వాట్స్ న్యూ ప్లేస్ లో క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎస్టీఏబి అండ్ టెక్నీషియన్ ఏ, సో అండర్ సెప్టెంబర్ 11. ఓకే, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు సిలబస్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్. ఓకే రైట్. ఇక్కడ వచ్చి మీరు సిలబస్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు సిలబస్ కూడా ఉంటుంది. అండ్ ఎస్, సిలబస్ ఫర్ ఎస్టీఏబి అండ్ టెక్నీషియన్ ఏ టైప్ 2, దిస్ ఇస్ పార్ట్ 2. ఓకే, సో ఇక్కడ వ్యూ నొక్కితే డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ అండ్ మీకు ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలి. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఓకే నోటిఫికేషన్ లో Jan 1 అని ఉంది, ఇక్కడ December 31 ఉంది, నో ఇష్యూస్. సో మనం ముందే అప్లై చేసుకోవాలి. ఓకే క్లియర్. ఇక్కడ చూడండి రైట్. సో మీకు ఇలా మీకు విండో ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇలా మీకు విండో ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్ ఫస్ట్ యూ హ్యావ్ టు రిజిస్టర్ యువర్ సెల్ఫ్. మీరు ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అవ్వాలి. ఓకేనా రైట్. సో ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ హియర్ టు రిజిస్టర్. ఓకే, సో ఓకే మీరు రిజిస్టర్ చేయలేదు కాబట్టి సో న్యూ రిజిస్టర్ కాబట్టి న్యూ రిజిస్టర్ హియర్ అని కొట్టండి. ఓకే, కొట్టిన వెంటనే మీకు ఇలా విండో ఓపెన్ అవుతుంది. రైట్, జస్ట్ 1 minute. ఎస్ ఓకే రైట్. ఐ అగ్రీ మీరు క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి స్టార్ మార్క్ పెట్టిన ఫీల్డ్స్ అనేవి చాలా మ్యాండేటరీ అని మెన్షన్ చేసినారు, మీరు చూసుకోండి. ఓకేనా రైట్. సో ఇక యువర్ క్యాండిడేట్ ఫుల్ నేమ్ అండ్ కన్ఫర్మ్ యువర్ ఫుల్ నేమ్. సో యువర్ మొబైల్ నంబర్ అండ్ కన్ఫర్మ్ ద మొబైల్ నంబర్, ఆల్టర్నేట్ నంబర్ ఇఫ్ ఎనీ యూ కెన్ టైప్ హియర్. ఓకే, దెన్ నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అండ్ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, దెన్ జనరేట్ ఓటీపీ. ఓకే, సో ఓటీపీ మీకు మొబైల్కి వస్తుంది యాజ్ వెల్ యాజ్ ఈమెయిల్ వస్తుంది, రెండు మీరు ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డిక్లరేషన్, ఇక్కడ మీరు ఐ అగ్రీ అని డిక్లరేషన్ మెన్షన్ చేయండి. తర్వాత ఎంటర్ దిస్ క్యాప్చా అండ్ రీవెరిఫై. ఓకే, వన్స్ రీవెరిఫై అయిన తర్వాత సో డైరెక్ట్గా మీకు ఒక డిఆర్డిఓ సంబంధించిన లాగిన్ ఐడి అండ్ క్రెడెన్షియల్స్ మీకు జనరేట్ అవుతాయి. సో విత్ దట్ మీరు డైరెక్ట్గా లాగిన్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో దిస్ ఈస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సిలబస్ మీద మీకు ఒక ఐడియా వచ్చింది. సో ఇప్పుడు చూడండి, సో టెక్నీషియన్ ఏకి సంబంధించి సో టైర్ 1 అనేది మనం ఇందులో ఇచ్చినాము. సో మీకు ఇందులో ఫుల్ థియరీ క్లాసెస్తో పాటు మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా మనం చెప్పినాము. 0.5 రిటన్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఓకేనా. సో మీకు సెక్షనల్ వైజ్గా ఎగ్జామ్లో మీకు టైం లిమిట్ కూడా ఉంది. సో అది కూడా మీరు చాలా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఓకేనా. నెక్స్ట్
నెక్స్ట్ కమింగ్ టు STAB, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి. సో ఇది కూడా మనము కంప్లీట్ కోర్స్ ఇచ్చినాము, యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో ఇందులో మీకు టెస్టర్స్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఓకేనా. సో పూర్తి సిలబస్ ని మనం ఇన్ టైమ్ లో కంప్లీట్ చేస్తాం. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ ఫర్ టైర్ 2, ఓకే, ఫర్ టైర్ 2 గురించి ఆలోచించినట్టయితే, సో మనకు ఫర్ టైర్ 2, ఓకే, సో రైట్. సో మీరు ఎస్ రైట్. సో టైర్ 2 అనేది ఫైనల్ సెలెక్షన్ ఫర్ బోత్ STA B అండ్ టెక్నీషియన్ A. సో టైర్ 2 అనేది మీకు ఫైనల్ సెలెక్షన్ కాబట్టి, సో మనము టైర్ 2 కూడా ప్లాన్ చేస్తున్నాము. సో అన్ని క్లాసెస్ సార్ తీసుకుంటారు. సో ఇట్ విల్ టేక్ టైం, బట్ మీకు ఇనిషియల్గా టైర్ 1 అయితే మీరు ఖచ్చితంగా క్లియర్ చేయాలి. సో ఎవరైతే టైర్ 1 లో మంచి గుడ్ స్కోర్ సాధిస్తారో వాళ్ళని మాత్రమే టైర్ 2 కి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఇది తెలిసిన విషయమే. అండ్ ఎవరైతే DRDO లో అప్రెంటిస్ చేసి ఉన్నారో ఫర్ ద ITI స్టూడెంట్స్, వాళ్ళకైతే ట్రేడ్ టెస్ట్ లో ఎగ్జామ్షన్ అయితే ఉంది. ట్రేడ్ టెస్ట్ కి వాళ్ళకి అవసరం లేదని చెప్తున్నారు. ఓకేనా. సో దిస్ ఇస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. సో ప్యూర్లీ ITI అండ్ డిప్లొమా అండ్ BSc డిగ్రీ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అదర్ దాన్ డిప్లొమా ITI లేకుండా వేరే హయ్యర్ క్వాలిఫికేషన్ మీకు ఏది ఉన్నా, సో ఈ రిక్రూట్మెంట్ కి నాట్ ఎలిజిబుల్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. ఓకే. సో దిస్ ఇస్ టుడేస్ ఇన్ఫర్మేషన్ అండ్ థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్.